వాళ్ళ దగ్గర మిషన్ తీసుకుంటున్నప్పుడు మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, అసలు అది కొనుక్కోవచ్చా లేదా, ఇదంతా నిజమేనా ఫ్రాడా, మనం ఏమైనా మోసపోతామా, మనం ఏమైనా డబ్బులు లాస్ అవుతామా. హలో అండి, ఇప్పుడు బైబ్యాక్ బిజినెస్ అని అంటున్నారు కదా, దాని గురించి అయితే నేను మీ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తాను. ఇప్పుడు వెల్వెట్ పెన్సిల్స్ అని లేకపోతే ఎయిడ్స్ తయారు చేయడము ఇలాంటివన్నీ కూడా చూపిస్తున్నారు కదా, షుగర్ కేన్ మిషన్ ఇవన్నీ కూడాను. అవి అసలు ఎలాగా మనం మిషన్ తీసుకోవాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక సిస్టర్ అయితే పాపం చెప్పండి, కొంచెం తెలుసుకుని చెప్పండి అని అంటుందన్నమాట. తెలిసినంత వరకు నేనైతే కొంచెం ఎంక్వైరీ చేశాను, అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంట్లోంచి మీరు మిషనరీ కొనుక్కుని మెటీరియల్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ మీరు మిషనరీ తీసుకుని ఆ మెటీరియల్తో ప్రొడక్ట్స్ తయారు చేసేసిన తర్వాత మేమే మళ్ళీ అవి ప్రొడక్ట్స్ తీసుకుంటాం, బైబ్యాక్ చేస్తాము, మీకు మనీ ఇస్తాము అని అయితే చెప్తున్నారు కదండి. వాటి గురించి అనమాట. ఈ బైబ్యాక్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకుంటారో చెప్తానండి. ఎందుకంటే వాళ్ళే రా మెటీరియల్ ఇస్తారు, మళ్ళీ ప్రొడక్ట్స్ మీరు తయారు చేశాక మేమే రిటర్న్ తీసుకుంటాము, ప్రాఫిట్కే మీ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్తారు. ఇంకా మిషన్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే మేమే రిపేర్ చేస్తాం ఇవన్నీ చెప్తారు. సో మనకి రిస్క్ ఉండదు కదా, మార్కెటింగ్ కూడా మనం చేయక్కర్లేదు అనేసి ఇంట్లో ఉండేవాళ్ళు ఈ వర్క్ చేయాలనుకుంటారు. బిజినెస్ వల్ల లాభాలు ఏంటో చూసారు. మరి అది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మెయిన్గా చెక్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. ఏ కంపెనీలో అయితే మిషన్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ కంపెనీ సర్టిఫికేట్ అయినా, బిజినెస్ లైసెన్స్ తీసుకుందా గవర్నమెంట్ నుంచి, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. అలాగే వాళ్ళకి మార్కెట్ ఉందా, అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ బయటికి తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ప్రొడక్ట్స్ ఆ కంపెనీ తీసుకోవాలంటే వాళ్ళకి మార్కెటింగ్ మంచిగా ఉండాలి కదా, లేదంటే మాకే సేల్ లేదు అని చెప్పే ఛాన్సెస్ ఉంది. క్వాలిటీ ఎలా ఉంది, రా మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది, సర్వీస్ ఉందా మిషన్కి, ఒకవేళ మిషన్ రిపేర్ వస్తే వాళ్ళు గ్యారంటీగా రిపేర్ చేపిస్తారా, మిషన్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయా వాళ్ళ దగ్గర. ప్రతిసారి షాప్ దగ్గరికి వెళ్ళలేం కాబట్టి రా మెటీరియల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, మీకు ఎలా ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఎలాగా, ఇవన్నీ కూడా కనుక్కోవాలండి క్లియర్గా. మిషన్కి వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అగ్రిమెంట్ అనేది కంపల్సరీ రాయిపించుకోవాలి బైబ్యాక్కి. ఎందుకంటే మనం మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు బైబ్యాక్ తీసుకోకపోతే ఏంటి పరిస్థితి, కంపల్సరీ బాండ్ పేపర్ అనేది రాయిపించుకోవాలి. మీరు ఉండే ప్లేస్కి ఈ మిషనరీ షాప్ దగ్గరలో ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే మరీ లాంగ్ డిస్టెన్స్ అనుకో మీకు చాలా కష్టమైపోతుంది ప్రతిసారి అక్కడ నుంచి రా మెటీరియల్ తెచ్చుకోవడానికి. అలాగే కొరియర్ చేస్తారు కానీ ఆ ఛార్జెస్ మనయే కదా. ఇక్కడ మిషన్ కాస్ట్ కన్నా వీటికి ఛార్జెస్ అనేది ఎక్కువైపోతుంది. వెల్వెట్ పెన్సిల్ గురించి చూసుకుంటే కనుక కాస్ట్ అనేది చాలా ఎక్కువ అండి. మిషన్కి 1,20,000 దాకా అవుతుందంట. ఓన్లీ మిషన్ అయితే 70,000 to 80,000 దాకా పడుతుంది. ఇంకా రా మెటీరియల్ కోసం ఫిక్స్డ్గా డిపాజిట్ చేయాలి, మేము 5 years వరకు నీకు రా మెటీరియల్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. చూడాలి మరి, మీరు ఏదైనా సరే క్లియర్గా కనుక్కోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి అసలు సిగ్గుపడకుండా, వాళ్ళు చెప్పేదానికి అన్నిటికీ తల ఒప్పకుండా మనకున్న డౌట్స్ ఏదైనా సరే అడిగేయాలి. అలాగే వాళ్ళ మీద గుడ్డిగా నమ్మేయకుండా రా మెటీరియల్ మనకి దగ్గరలో బయట ఎక్కడైనా దొరుకుతుందా, మిషనరీ పార్ట్స్ బయట లోకల్గా మనకి దొరుకుతాయా లేదా, మనము ఒకవేళ కంపెనీ తీసుకోకపోతే మనం బయట ప్రొడక్ట్స్ అమ్మగలమా లేదా, ఇవి కూడా చూసుకోవాలండి. వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ చాలా ఈజీ అంటారు కానీ చాలా కష్టం అండి అది. అంటే హ్యాండ్స్ కూడా నొప్పి వచ్చేస్తుంది. ఒక్కసారి అంటే సరదాగా ఉంటుంది గమ్ రాసేసి మిషన్కి పెట్టడం, కానీ అలా కంటిన్యూగా చేయాలంటే ఎంత కష్టం. 30 secondsలో 4 pencils రెడీ అవుతాయి అంటారు కానీ అది చేయలేమండి. ఒక్కలైతే చాలా కష్టమైపోతుంది. మళ్ళీ ప్రోడక్ట్కి కొంచెం ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ రిజెక్ట్ చేసేస్తారు. సో అది వేస్టేజ్ కింద లెక్క. ఇక్కడ పని ఎక్కువైపోతుంది కానీ ప్రాఫిట్ అనేది పెద్ద ఉండదు. 60 paisa ఇస్తాము ఒక పెన్సిల్కి అంటున్నారు, గంటకి 480 rupees అంతో అంటారు కానీ చెప్పలేం కదా ఆ పెన్సిల్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. డిఫెక్టివ్ అని కొన్ని తీసేసి ఇలా చేస్తే కనుక మనకైతే లాస్ అవుతుంది. అంత ప్రాఫిట్ ఏమో వచ్చేది, చాలా కష్టం అనేది ఉంటుందండి. దేనికైనా ఉంటుంది, చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒకే షాప్ దగ్గర కాకుండా 4-5 ప్లేస్లో మనకి మిషన్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఎంక్వైరీ చేయడం చాలా మంచిది. అలాగే రా మెటీరియల్ లోకల్గా దొరుకుతుందా లేదా అని కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఉండకపోవచ్చు, ఛార్జెస్ కూడా ఎక్కువైపోతాయి కదా కొరియర్కి, మనం బాగా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే. అందుకని లోకల్గా రా మెటీరియల్ దొరుకుతుందో లేదో కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ బిజినెస్లోకి దిగాలి. ఏమీ తెలియకుండా ఫుల్గా కంపెనీని నమ్మేయడం అనేది కరెక్ట్ కాదు. లోకల్గా మనం మార్కెటింగ్ చేయగలమా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. అలాగే ఈ అమౌంట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి కట్టడం బెటరు. సిస్టర్ అయితే నేను టైలరింగ్ జాబ్ చేస్తాను, ఖాళీ టైంలో ఇది చేద్దాం అనుకుంటున్నాను, నైట్ టైం ఒక 3 hours అలా ఏదో మెసేజ్ పెట్టిందండి. కానీ అమ్మ నువ్వు టైలరింగ్ చేస్తున్నాను అంటున్నావు కాబట్టి అందులోనే ఏదైనా పనికొచ్చే మిషనరీ, ఎంబ్రాయిడరీ వర్క్ చేసే మిషనరీ అలాంటివి తీసుకుంటే నీ వర్క్ రిలేటెడే కాబట్టి నీకు ఉపయోగపడుతుంది కదా, ఇది వేరే సెక్టర్ కదా అని అనుకుంటున్నాను నేను. నీ ఇష్టము, నాకైతే అలా అనిపించింది. ఏదైనా సరే చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి ఒక్కసారి కంపల్సరీ ఆలోచించుకోండి. స్నాక్స్ ఎంటర్ప్రైజెస్ అని
హైదరాబాద్లో, విజయవాడలో ఉందండి. ఎవరైనా ఏదైనా మిషనరీ కొనుక్కుంటే దయచేసి కామెంట్ చేయండి, దానివల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది. ఒక ఆయన అయితే నేను చాలా లాస్ అయ్యాను, చేయలేకపోయాను, పెయిన్ వచ్చేసినాయి అని చెప్పారనమాట. నేను ఆయన్ని అడిగితే ఆయన అలా చెప్పారు. అయితే 1 వీక్లో రిటర్న్ చేస్తారంట మిషన్, వెల్వెట్ పెన్సిల్ మిషన్ రిటర్న్ చేసేస్తే 70,000 వచ్చిందంట. 1,20,000 ఎంతో కట్టారంట. ఇంకా మనం వాడేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు 70,000 ఇచ్చారు. ఓకే, కానీ మీరు ఒకసారి చూసుకోండి, మనీ లాస్ అవుతాం కదా ఉంటుంది. ఇలా రొటేట్ అవుతాయి అనమాట పెన్సిల్స్. దానికి అంత కాస్ట్ అంటే చాలా ఎక్కువ అనిపించింది. కాకపోతే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది మీకు ఇందులో అని చెప్తున్నారు. అది మరి కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ 30 సెకండ్స్లో పెన్సిల్ అవుతుంది, కానీ మనం చేయగలగాలి. మనం కష్టపడితే ఏదైనా సరే లాభం సంపాదించవచ్చు. చాలామంది 3,000 వరకు రోజుకి మేము పెన్సిల్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి రా మెటీరియల్స్కి, కరెంట్ బిల్కి, వీటికే అయిపోతుందండి. ప్రాఫిట్ రావాలంటే వాళ్ళు చెప్పిన దానికన్నా మనం ఎక్కువగా ప్రోడక్ట్ అనేది తయారు చేయగలగాలి రోజుకి. అలా మీరు చేయగలను అనుకుంటేనే తీసుకోండి, లేదంటే కనుక మీకు ప్రాఫిట్ అనేది రాదు, నష్టమే వస్తుంది అనమాట. లాస్ అనేది మెయిన్గా ఇందువల్లే జరుగుతుంది. చాలామంది యూట్యూబర్స్తో ఆవిడ ప్రమోషన్ అయితే చేయించుకుంది, కానీ ఏ ఛానల్లో కూడా కామెంట్స్ అనేది ఆన్ లేదు. ఇది ఒకసారి మీరు ఆలోచించాలి, కామెంట్స్ ఎందుకు ఆన్ అవ్వలేదు అనేసి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఒకటి, ఎక్కువ మెసేజ్లు వచ్చేస్తాయి వీళ్ళకి అనేసి నెంబర్స్ ఇస్తారు. అందుకే, ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళకే మీరు కనుక్కోండి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ ఆన్ చేస్తే కొంతమంది పిచ్చిగా పెట్టడం, నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ కామెంట్స్ ఆఫ్ చేయండి అని కంపల్సరీ చెప్తారు. ఎందుకంటే నాకు తెలుసు, ఏదైనా ప్రమోట్ చేసేటప్పుడు కామెంట్స్ ఆఫ్ చేయండి అని ఆ కంపెనీ చెప్తారు. ఇంకోటి కూడా మీరు ఆలోచించాలి, వాళ్ళు మిషనరీ రా మెటీరియల్ మనకి ఇచ్చే బదులు, మన దగ్గర బైబ్యాక్ చేసే బదులు వాళ్ళ దగ్గరే కొంతమంది జనాలను పెట్టి చేయించుకోవచ్చు కదా. కానీ వాళ్ళు మిషనరీ అమ్మడమే వాళ్ళకి టార్గెట్ అనమాట. వాళ్ళ కంపెనీ వచ్చేసి మెయిన్ ప్రిఫరెన్స్ మిషనరీ అమ్మడం అనమాట. మిషనరీ అమ్మి రా మెటీరియల్ కూడా తీసుకుంటామంటారు. కొన్ని కంపెనీస్ మాత్రం, నేను అన్నీ అనట్లేదు, కొన్ని కంపెనీస్ మాత్రం ఒక 2-3 months అయితే మనీ ఇస్తారు. తర్వాత నుంచి ఏదో ఒక వంక చెప్పేసి డబ్బులు పే చేయకపోవడం ఇలా చేస్తున్నారంట. దానివల్లే మీరు కంపల్సరీ బాండ్ అనేది రాయించుకోండి. ఒకసారి మీరు తప్పకుండా అక్కడికైతే వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏంటి, మీకు అన్ని ఆన్సర్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా, ఇవి అన్నీ అనేది మాత్రం కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. కమెంట్స్ అయితే చూసారు కదండి, ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. కష్టం ఉంటుంది, బాగానే ఉంటుంది, దగ్గర లోకల్ వాళ్ళకి అయితే బాగుంటుంది, కొరియర్కి ఎక్కువ ఛార్జెస్ అయిపోతున్నాయి అని కొంతమంది ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని కూడా అంటున్నారు. దయచేసి మీరు ఏది మోసపోకుండా అన్నీ క్లియర్గా తెలుసుకుని ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మీనాక్షి ఎంటర్ప్రైజెస్లో ఎవరైనా మిషనరీ తీసుకుంటే కనుక ప్లీజ్ అండి కామెంట్ చేయండి, కొంచెం యూజ్ అవుతుంది కదా. చాలామంది ఇలా ఇంట్లో ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. ఎవరైనా తీసుకుని యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. బిజినెస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా మనకి అని అనుకుంటారు. వాళ్ళ కష్టాలు అయితే తీర్చలేం, కానీ మాట సాయం చేయడంలో ఏం తప్పలేదు కదండి. బాండ్ మీద సైన్ చేసేటప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా అన్నీ కూడా చదువుకుని అప్పుడు సైన్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.